ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి క్రోమ్లో డాష్ బోర్డ్లో మనకైతే యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ అవ్వదు కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గూగుల్కి వెళ్ళేసి ఓపెన్ చేసి youtube.studio.com అని ఎంటర్ చేయగానే మనకైతే ఓపెన్ అవ్వదు. డైరెక్ట్గా మనకి యూట్యూబ్కి ఓపెన్ అయిపోతుంది, లేకపోతే యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటాము. ఇలా ఓపెన్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసినా కానీ కొన్నిసార్లు అలానే వస్తుంది. మీరు చూడండి, క్రోమ్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ youtube.studio.com అని సెర్చ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినా కానీ ఇట్లానే ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం ఏం చేయాలి అంటే ఇలాంటప్పుడు డైరెక్ట్గా మన బ్రౌజర్ ఏదైతే ఉంటుందో బ్రౌజర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్లో ఓపెన్ చేయడం చాలా బెస్ట్. బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ దగ్గర డెస్క్టాప్ లేఅవుట్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి సిస్టంలో ఎలా అయితే ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ youtube.studio.com అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. చాలా ఈజీ, సింపుల్ అనమాట. చూస్తున్నారు కదా, మనము యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్ క్రోమ్లో ఓపెన్ చేస్తే కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు. సో మనం ఇలా బ్రౌజర్ ఏదైతే ఉందో మనం ప్లేస్టోర్లో కానీ గెట్ యాప్స్లో కానీ మనం ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే బ్రౌజర్ అనేది కొంతమంది ఫోన్లో డైరెక్ట్గా వస్తుంది. కానీ లేదు, ఆ బ్రౌజర్ అనే యాప్ లేకపోతే మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవడం వల్ల మనకి డాష్ బోర్డ్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుందన్నమాట. ఛానల్ డాష్ బోర్డ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఈ బ్రౌజర్లో ఓపెన్ చేయడం వల్ల మనకి కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. కాపీరైట్ క్లెయిమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ మీద. అండ్ మనకి ఫ్రీగా మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఈజీగా ఇలా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.